సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రెస్ చేయండి బెల్ బటన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత దరూర్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీ అందరికి సుపరిచయం నిమ్మవరి సిల్క్ మిల్స్ నుంచి మన తెలుగు అమ్మాయి సుజాత గారు వండర్ఫుల్ కలెక్షన్లు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభం పొందడానికి ఇది మనకి నిమ్మవరి సిల్క్ మిల్స్ కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్. ఇది లెజెండ్ మార్కెట్ లో మనకు సెకండ్ ఫ్లోర్ లో ఉంది. మీరు ఎవరైనా సూరత్ కు వచ్చిందంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎంత రైల్వే స్టేషన్ కేవలం 3 minutes to 5 minutes రస్తా అంతే. నడుచుకుంటూ బై వాక్ కూడా రావచ్చు, ఆటోలో రావచ్చు, మీ ఇష్టం. అదైతే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నా, సునీత దరూర్ యూట్యూబ్ ఛానల్ అంటేనే మీ ఛానల్. ట్రస్టెడ్ కంపెనీలు, ట్రస్టెడ్ ఛానల్. ఇక్కడ మన తెలుగు ఆమె ఉంది, ఇంకా మనం మాట్లాడేది కానీ స్టాఫ్ మీకు ఎట్లా సపోర్ట్ చేశారంటే మీరు కళ్ళు మూసుకొని ఇంకా తీసేసుకోవచ్చు. అంత లాభాలు వచ్చేటివి, అంత న్యూ మోడల్, అంత బ్రాండెడ్ ఐటమ్స్ మీకు చాలా తక్కువ బడ్జెట్ లో. వీడియో పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి, లేకపోతే కామెంట్ లో పెట్టండి. మీకు ఇంకా ఏమైనా కావాలి అన్నా కూడా మనకు ఈమె ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? నమస్తే సుజిత గారు, ఎలా ఉన్నారు? చెప్పండి అబ్బా, ఈసారి దివాళీ మన వాళ్ళకి ఏం నిమ్మవరి సిల్క్ మిల్స్ నుంచి ఏ ఆఫర్లు పట్టుకొచ్చినారు మాకు చెప్పండి, మేము కూడా ఖుషి అవుతాం అసలు. ఓకే అక్క, ఈసారి దీపావళికి అందరూ అడుగుతున్నారు ఏంటిదని, మీకు 6% అనేది ఆఫర్ ఇస్తాను వాళ్ళకి. 6% అనేది మీరు తక్కువ చేసేస్తాము. ఎంతైనా మీరు బిల్ చేసుకోండి ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే మీరు 1 lakh అలా 50,000 అలా తీసుకున్నారు అనుకో, ఇంకా మీకు బెనిఫిట్ అనమాట. ఓకే, 1 lakh తీసుకుంటే 6,000 మీకు తక్కువ. 50,000 తీసుకున్నారంటే 3,000 తక్కువ. అంటే మీకు కొరియర్ ఛార్జీలు వెళ్ళిపోతాయి. జిఎస్టీ కూడా వెళ్ళిపోతుంది. నిజం చెప్పాలంటే కొరియర్ వెళ్ళిపోతుంది, జిఎస్టీ వెళ్ళిపోతుంది. మీకు మాత్రం ఈ 6% దివాళీ ఆఫర్ తో మనకు నిమ్మవరి సిల్క్ మిల్స్ మాత్రం ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ చూసేద్దాం ఫ్రెండ్స్. మీ అందరు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ట్రస్టెడ్ కంపెనీలు మీ చెంతకు వస్తున్నా. చాలా మంది తీసుకుంటున్నారు. మీరు కూడా ఈ కలెక్షన్ తీసుకుని లాభపడాలని కోరుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్లాత్ వచ్చేసి వెయిట్ లెస్ జార్జెట్, ప్యూర్ జార్జెట్ కావాలని కామెంట్ లో పెడుతున్నారు కదా, వాళ్ళందరి కోసం నేను జార్జెట్ సారీస్ చూపిస్తున్నాను. స్టార్టింగ్ అంటే ఓన్లీ జార్జెట్ కాదు, జార్జెట్, డోలా మీ అందరికి తెలుసు. డోలా, ముగ్ధా ఫ్యాబ్రిక్ అంటేనే నిమ్మవరి సిల్క్ మిల్స్. ఎందుకంటే మీకు అందులో వెరైటీస్ అనేది చాలా వచ్చేస్తుంటాయి. మీకు డిజైన్స్ కూడా నేను వీక్లీ వేరే డిజైన్స్ పెడుతూ ఉంటాను అనమాట. వెయిట్ లెస్ జార్జెట్ చూడండి, జార్జెట్ సారీస్ కూడా డైలీ వేర్ కూడా మా దగ్గర ఎప్పటికప్పుడు డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది చూడండి, ఇది పళ్ళు. శారీ మొత్తం టోటల్ వైట్ మీద వస్తుంది. ప్యూర్ జార్జెట్ అండి. మీరు ఎంత స్మూత్ గా ఉంటుందంటే అంత స్మూత్ గా ఉంటుంది చూడండి. మనకు బ్రాండెడ్ జార్జెట్, మనకు విత్ బ్లౌజ్, పళ్ళు మీకు వచ్చేసింది. కంపల్సరీ సెట్ వైజ్ వస్తుంది అక్క. ఒక బెండల్ కి 24 పీసులు వస్తాయి అనమాట. ఒక డిజైన్ 8 కలర్స్ వస్తాయి. మీకు అందరికి బాగా తెలుసు, నా ఏదైనా ఐటమ్ 8 కలర్స్ కంపల్సరీ వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం మళ్ళీ మనం. ఇది వచ్చేసి డిజిటల్ టైప్ వస్తుంది అక్క. ఇది జార్జెట్, ప్యూర్ జార్జెట్. ఈ వీడియోలో మీకు ప్యూర్ జార్జెట్ చూపిస్తున్నాను. ప్యూర్ జార్జెట్ ఈ వీడియోలో ఈ రోజు లాంచ్ అయిన శారీస్ మొత్తం మీకు చూపిస్తున్నారు నిమ్మవరి సిల్క్ మిల్స్ నుంచి. చూడండి మనకి ఎలా ఉన్నాయో చూడొచ్చు. వావ్, ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఓకే, ఇది వచ్చేసి మీకు పళ్ళు అనమాట. చాలా బాగుంటుంది. టోటల్ శారీ కూడా ఇది డిజిటల్ ప్రింట్ లా కనిపిస్తుంది మీకు. చూడండి, ఇలా 3D లాగా కనిపిస్తూ ఉంటది అనమాట మీకు. ఇది లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. శారీ కూడా మనకు చాలా బాగుంది. అసలుకి డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఇది అయితే మనకు నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం. మళ్ళీ వచ్చేసి ఎలిఫెంట్ లో కలంకారీ ప్రింట్. ఇది వరకు కలంకారీ ప్రింట్ వచ్చేది, ఇప్పుడు ఎలిఫెంట్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ఫస్ట్ లో మనకి ఎలిఫెంట్స్ మనకి డోలాలో వచ్చినాయి, బట్ ఇప్పుడు జార్జెట్ వెయిట్లెస్ లో కూడా చూపిస్తున్నాను. లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి మనకు ఎలా ఉంది. బ్లాక్ మీద ఎలిఫెంట్. మీకు బ్లౌజ్ కూడా ఇలా బ్లాక్ వస్తుంది. ఎందుకు బ్లాక్ అంటే యాక్చువల్లీ టోటల్ శారీ ఫుల్ ఉంటుంది కదా, సో ఇది మీకు ఇలా సింపుల్ గా బార్డర్ ఉంటేనే ఆ శారీ లుకింగ్ అనేది చాలా గా ఎలా ఉందో చూడొచ్చు మీరు. చాలా ఎలిఫెంట్స్ వచ్చేసి చాలా స్మూతీగా చాలా బాగుంది. మెత్తగా జార్జెట్ క్లాత్. మనం జార్జెట్ లో ఈ వీక్ లో రెడీ అయినట్టు మాత్రం మనం చూస్తున్నాము నిమ్మవరి సిల్క్ మిల్స్ నుంచి. అవి కూడా కొన్ని మాత్రమే, అన్ని చూసలేం మళ్ళీ చెప్తున్నా. ఇంకా వైట్లెస్ ఉంది, మనకి షిఫాన్ ఉంది, ఇంకా ధాని ఉంది, కానీ ఆ వల్ల తీసుకోలేదు. బట్ ఓన్లీ ఫర్ జార్జెట్. చాలా మంది కామెంట్లలో పెట్టిండ్రు మాకు జార్జెట్ క్లాత్ కు సంబంధించిన డిజైన్స్, శారీస్ మంచి చూపించండి తక్కువ బడ్జెట్ లో అని. దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా చూపించేద్దాం. చూడండి, బ్లౌజ్ వచ్చేసి నష్టం కలర్ లో వచ్చేసింది, బాగుంది.
ఇది కూడా చూడండి మనకు క్లాత్ కూడా మనకు చాలా లైట్ వెయిట్, నేను పట్టుకుంటుంటేనే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి అంటే ప్రతి ఒక్కటి వేరు వేరు డిజైన్ చూపిస్తున్నారు అంటే అనుకోవచ్చు. కొంతమంది ఫ్లవర్ కి ఇష్టపడతారు, కొంతమంది డిజిటల్ ఇష్టపడతారు, కొంతమంది డిఫరెంట్ కలంకారీ కావాలంటారు. సో వాళ్ళందరి కోసం అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ అక్క, ఇది వచ్చేసి పళ్ళు అనమాట. స్మాల్ ఫ్లవర్స్ లో అడుగుతున్నారు. సో స్మాల్ ఫ్లవర్స్ కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి మనకు స్మాల్ ఫ్లవర్ లో కూడా మనకు అవైలబుల్ ఉన్నాయంటే చూడండి ఎలా ఉందో చూడొచ్చు. ఇది కూడా మనకు చాలా మస్త్ మస్త్ అసలుకి సూపర్ గా ఉన్నాయి అసలుకి. నెక్స్ట్ ఇంకోటి ఇది వచ్చేసి ఇంకోటి చూడండి జార్జెట్. ఇది కూడా జార్జెట్ అన్నమాట. దీంట్లో కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. శారీ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. మీరు డిజైన్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా కనిపిస్తాయి నా దగ్గర. చూడండి ఇవాళ మనకు సెట్ వైజ్ ఉండేవి, మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ గా మీకు ఇవాళ సెట్ వైజ్ ఉన్నాయి. పైన కింద బార్డర్ ఉన్నది. ఇది కూడా మనకు నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం. ఇది చూడండి ఈ వారంలో రిలీజ్ అయిన శారీస్ ఇవాళ మనకు చూడండి మనకి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. చూడండి మనకు దగ్గరకు వచ్చి కూడా చూడొచ్చు మీరు ఎంత ఎలా ఉందో కూడా. చాలా చాలా సూపర్ ఉంది అసలుకి. ఎంత సూపర్ ఉందంటే క్లాత్ డిజైన్ అన్ని బా ఎంత బాగుంది డిజైన్ అయితే. ఇది చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మీద వచ్చేసింది ఇదైతే డిజైన్. ఓకే ప్రతి దానికి పళ్ళు బ్లౌజ్ మళ్ళీ మనకు శారీ లెంత్ వచ్చేసాడు కదా. శారీ లెంత్ వచ్చేసి 630 ఉంటుంది. 6:30. బట్ ఈ ప్యూర్ జార్జెట్ కనుక అన్ని 630 లెంత్ ఉంటుంది. ఓకే చూడండి మనకు ప్యూర్ జార్జెట్ కనుక మనకు 630 లెంత్ అనేది మనకు ఉంది. చూడండి షిబోరి ప్రింట్ టైప్ వచ్చేసింది. షిబోరి ప్రింట్ టైప్ లో వచ్చింది మనకు. డిఫరెంట్ కాన్సెప్ట్ మీద లైన్స్ లాగా వచ్చేసింది. ఇదైతే మనకు బాగుంది. ఇదైతే దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు చూడండి ఎలా ఉంది చూడొచ్చు మీరు. కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా చాలా బాగుంది. మెత్తగా కూడా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వెయిట్లెస్ లో న్యూ పార్టీ వేర్ అక్క. వెయిట్లెస్ లో పార్టీ వేర్ చూడండి. ఇందులో 3 ఐటమ్స్ వస్తాయి. ఇందులో షిమ్మర్ లైన్స్ కూడా వస్తాయి. డిజిటల్ ప్రింట్ టైప్ వస్తుంది. ఫుల్ షైనబుల్ ఉంటుంది. లుకింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మీకు ఇవి కట్టుకోవాల్సిన పని కూడా లేదు. లట్కన్స్ కూడా ఇచ్చారు ఈ శారీకి. దీని మీకు వర్క్ బ్లౌజ్ కూడా వస్తుంది. ఈ శారీ చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి వర్క్ బ్లౌజ్ వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. డిజైన్ కూడా మనకు చాలా బాగుంది. దీనికి లైన్స్ కూడా చూడొచ్చు. సింబల్ లైన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా చూసి బ్లౌజ్ అనేది ఓకే దీని బ్లౌజ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ గా. వా నేను చూస్తున్నారు కదా దీని బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉందో చూడొచ్చు. హ్యాండ్స్ వచ్చేసి మనకు చిన్న చిన్న బుట్టాస్ కూడా మనకు వచ్చేసిన బ్యాక్ సైడ్. మీరు నెక్స్ట్ చాలా ఎక్సలెంట్ ఇది కూడా ప్యూర్ జార్జెట్. ప్యూర్ జార్జెట్ ఇది అసలు చూస్తే అక్క అందరు అనుకుంటారు విస్కో టైప్ అనుకున్నారు కదా. శారీ చూడడానికి ఎవరైనా సరే విస్కోస్ టైప్ అనిపిస్తుంది. బట్ ఇది విస్కోస్ కాదండి, ప్రింటెడ్ అన్నమాట. ప్రింటే అలా వస్తుంది చూడడానికి. ఎవరికైనా సరే మీరు ఈ శారీ పక్కన చూపించండి ఎగ్జాక్ట్లీ విస్కో శారీ అనుకుంటారు. కానీ బట్ జార్జెట్ క్లాత్ శారీ మనకు బాగుంది. ప్రింట్ సంథింగ్ మైండ్ కి మాత్రం మనకు విస్కో టైప్ లా కనపడుతుంది. బట్ క్లాత్ మాత్రం ప్యూర్ జార్జెట్. చూడండి పరి లైన్ వచ్చేసి సీక్వెన్స్ తోటి ప్యూర్ జార్జెట్. పరి లైన్ వచ్చేసి మనకు సీక్వెన్స్ వచ్చేసింది అంటే చూడండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అందరి ఫేవరెట్ డోలా సిల్క్ లో బెన్నీ. ఇది బెన్నీ సిల్క్. ఓకే బెన్నీ సిల్క్. చాలా రోజుల తర్వాత మళ్ళీ బెన్నీ సిల్క్ తీసుకొచ్చాను మీకోసం. బెన్నీ సిల్క్ లో చాలా ఎక్సలెంట్ గా ఉంది. బార్డర్ కూడా ఎంత లుక్ ఉందో చూడొచ్చు మీరు. ఈ బార్డర్ కూడా సంథింగ్ డిఫరెంట్ గా ఉంది మనకు. దీనికి సంబంధించింది కూడా మనం పళ్ళు చూడండి ఎలా ఉందో చూడొచ్చు. మస్త్ అసలు పళ్ళు కూడా వచ్చేసి దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇలా ఉంది చూడండి. నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం మళ్ళీ. ఇది వచ్చేసి డోలా సిల్క్ అక్క. ఐస్ క్రీమ్ డోలా. ఐస్ క్రీమ్ డోలా ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఫస్ట్ లో ఒకసారి నేను చూపించాను. పాపం చాలా మంది అడిగారు. బట్ నేను వాళ్ళకి అందివ్వలేకపోయాను ఆ టైం కి. సో ఇప్పుడు మళ్ళీ మీ అందరి కోసం స్టాక్ ఉంది. మీరు ఎవరికి కావాలంటే వాళ్ళు త్వరగా బుకింగ్ చేసుకోండి. ఐస్ క్రీమ్ డోలాలో కొత్త డిజైన్. ఇందులో కలర్ కూడా చాలా ఎక్సలెంట్స్ ఉంటాయి. అన్ని ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి అనమాట ఇందులో. కాకపోతే 6 కలర్స్ ఉంటాయి. 6 కలర్స్ కూడా మీకు ఎక్సలెంట్ కలర్స్ ఉంటాయి. ఇది కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటాయి అనమాట. ఓకే ఐస్ క్రీమ్ డోలాలో న్యూ కలెక్షన్స్ వచ్చినాయంట. చాలా మందికి మనకు అందిలేవంట. వాళ్ళల్లో ఇప్పుడు మళ్ళీ మనం పెట్టుకొని మీరు తీసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనకు ఆల్రెడీ సుపరిచయం. ఇది చాలా మంది కలంకారీ డోలాలో కలంకారీలో ఇప్పటికీ ఇంకా నడుస్తుంది కాబట్టి ప్రింట్ అవుతుంది ఇంకా వీళ్ళతో. చూడండి అడుగుతూనే ఉన్నారు. ఇందులో కాకపోతే డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి. సేమ్ ఫ్యాబ్రిక్ డోలా అనేది డోలా చెక్స్ అనమాట. రజవాడి సిల్క్ అంటారు దీన్ని. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డోలా చెక్స్ అనేది క్వాలిటీ తక్కువ ఉంటుంది. రజవాడి సిల్క్ అనేది కొంచెం మంచి క్వాలిటీ అనమాట. ఓకే రజవాడి సిల్క్ అంటారంట చూడండి. డోలా చెక్స్ లో క్వాలిటీ తక్కువ, కొంచెం షైనబుల్ కూడా తక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చూడండి చూడండి మనకి బాగుంది. ఇది కూడా మనకు నెక్స్ట్ ఇది వచ్చేసి డోలాలో బాందిని. బాందిని నేను చెప్పాను చెక్స్ లో కూడా వస్తుంది అనేసి. ఇది అనమాట. అది కూడా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ బాగుంటుంది దీంట్లో.
ఈ ఫ్యాబ్రిక్ బాగుంటుంది. కనిపించే చెక్స్ అనేది ప్రింట్ అన్నమాట, ఓకే నో వీవింగ్. అది రజవాడి సిల్క్. ఇది డోలా హెవీలో వస్తుంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది చూడండి. ఇది శారీ లుకింగ్. ఇది వచ్చేసి పళ్ళు. పట్టు మనకు జరీ బార్డర్ అనేది మనకి వీవింగ్ కూడా జరీ వస్తుంది, ప్యూర్ జరీ వస్తుంది. మీరు వాషబుల్ ఐటమ్. నేను నేను మీకు చూపించే ప్రతి ఒక్క ఐటమ్ వాషబుల్ ఐటమ్. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం. సిమ్రాన్ అక్క, సిమ్రాన్ చాలా మందికి సిమ్రాన్ అయితే చూపించాను మీకు ఆల్రెడీ. ప్రతిసారి ఒక కేట్లాక్ న్యూ వస్తుంది సిమ్రాన్ లో. సో ఈసారి ఈ ఐటమ్ వచ్చేసింది. చిన్న చిన్న లీవ్స్ వస్తాయి అన్నమాట. చూడండి ఇలా లీవ్స్. కానీ దీని క్లాత్ వచ్చేసి చాలా బాగుంటది, స్మూతీగా ఉంటది. మనకు పట్టు చీర కట్టుకున్నట్టు లుక్కే వస్తుంది, అదే లుక్కే వస్తుంది. పట్టు చీర ఏ రకంగా కడితే ఆ రకంగా ఫినిషింగ్ ఉంటది ఈ సారీ. బట్ లైట్ వెయిట్ ఉంటది, తక్కువ రేట్ ఉంటది అంతే, ఏం లేదు. చాలా మందికి అయితే, కొంతమందికి అనుభవం ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇదైతే ఈ క్లాత్ పేరు వచ్చేసి మళ్ళీ ఒకసారి సిమ్రాన్ క్లాత్ చూడండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం. రిమ్జిమ్ సిల్క్. రిమ్జిమ్ సిల్క్ అయితే బాగా రిమ్జిమ్ లో కూడా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది బాగా. ట్రెండ్. ఇందులో డిజైన్స్ అనేది 3 డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ చూడడానికి పట్టు చీరలా కనిపిస్తుంది, వెయిట్ లెస్ గా ఉంటుంది. మీరు ఈ శారీస్ ఎన్ని సార్లు వాషబుల్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ లో కూడా వేసుకున్నా మీకు ప్రాబ్లం రాదన్నమాట. అలా ఉంటుంది. వాషింగ్ మిషన్ లో వేసుకున్నా కూడా ప్రాబ్లం రాదు. చేతితో పిండుకున్నా పర్వాలేదు, వాషింగ్ మిషన్ లో వేసినా పర్వాలేదు. టోటల్ వీవింగ్ అన్నమాట. ఓకే చూడండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకోటి చూస్తూనే ఉన్నాం. మనం ఎన్ని చీరలు చూస్తున్నాం చూడండి. మనకి ఈ వీక్ లా మనకు నిమ్మవరి సిల్క్ మిల్క్ లో ఈ వారంలో రిలీజ్ అయిన శారీస్ చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇక మీరు టైం పాస్ చేయొద్దండి, దయచేసి మంచిగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు మీరు గ్రహించండి. మీకు ఏ డిజైన్స్ పోతాయి మీ ఊర్లో, మీకు ఏ కలర్ లో పోతే, ఏ ఫ్యాబ్రిక్ పోతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి, తీసుకోండి. మీకు ఆ లాభాల పంట ఖచ్చితంగా పండుతుంది. దీంట్లో ఎట్టి సందేహం లేదు. నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం. ఏ క్లాత్ ఇది? ఇది మ్యాష్ మెలోన్ అక్క. మ్యాష్ మెలోన్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఇది క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, మళ్ళీ చెప్తున్నా మీకే. మ్యాష్ మెలోన్ అంటారు దీనికి. 3D బార్డర్స్ వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. చూడండి మీకు ఇక్కడ 3D బార్డర్ మీకు కనబడుతుంటది. 3D బార్డర్ ఎలా ఉందో లైన్స్ వచ్చేసి మనకు బాగుంది. ఇదైతే మంచిగా ఉంది. 3D బార్డర్ ఇక్కడ సైడ్ కరెక్ట్ ఏదో 3D బార్డర్ అనేది చూడండి ఎలా ఉందో. మీకు చాలా కలర్ లా కనబడుతుంది. క్లాత్ వచ్చేసి మనకు చాలా డిఫరెంట్ క్లాత్, చాలా క్వాలిటీ కూడా మనకు చాలా డిఫరెంట్. దీని పళ్ళు కూడా ఒకసారి చూద్దాం. చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. బ్లౌజ్ వచ్చేసి అయితే ప్లెయిన్ వచ్చేసి మనకు బార్డర్ కంటిన్యూ వచ్చేసింది అంతే. ఇది కూడా మ్యాష్ మెలోన్ అక్క. ఇది కూడా మ్యాష్ మెలోన్. అందులో అది సింగిల్ బార్డర్ వచ్చేసింది కదా. దీని స్పెషల్ ఏంటంటే పైన స్మాల్ బార్డర్ వస్తుంది, కింద వచ్చేసి మీకు ఇలా గ్యాప్ బార్డర్ ఇది వరకు వచ్చేసా చూసారా. అదే విధంగా కాకుండా ఇది జరీ వీవింగ్ తోటి 3 బార్డర్స్ టైప్ వస్తుంది. 9-10 ఇంచెస్ ఉంటుంది అనమాట. ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. అసలు సూపర్ ఉంది శారీ అయితే, చాలా చాలా సూపర్ ఉంది. అసలు చాలా స్మూతీగా ఉంది అండ్ అంతే రిచ్ లుక్ ఉంది. ఇదైతే మనకి చాలా చాలా మెత్తగా కూడా ఉన్నాయి మనకు శారీ వచ్చేసి. నెక్స్ట్ ముగ్దా ఫ్యాబ్రిక్ లో కొత్త ఫ్యాబ్రిక్స్ పెట్టుకోవాలి. మనకు చాలా మంది ఇప్పుడు అనుభవజ్ఞులు ఉంటారు కదా, చాలా మంది మీరు అమ్ముకునేతోళ్ళు, కొత్తగా పెట్టుకునేతోళ్ళు కాదు, కొంచెం బాగా బిజినెస్ చేసిన వాళ్ళకి మాత్రం నేను చెప్తా, కొత్త పెట్టుకుంటే మనకి ఫ్యాబ్రిక్స్ అనేది మీకు అవగాహన వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం. ఇది చూడండి, ఇది వచ్చేసి ముగ్దా ఫ్యాబ్రిక్ అండి. ముగ్దా ఫ్యాబ్రిక్ లో బాందిని డిజైన్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చేసింది. దీనికి ఇంచెస్ అనేది 10 ఇంచెస్ బార్డర్ వస్తుంది కింద. పైన అనేది ఒక 2 ఇంచెస్ మాత్రమే వస్తుంది. అంటే సింపుల్ గా ఉండడానికి. అందరు ఇప్పుడు హెవీ బార్డర్స్ ఎక్కువగా వాడట్లేదు కదా, సో వాళ్ళందరి కోసం సింపుల్ బార్డర్, చిన్న బార్డర్ ఉన్న వాళ్ళ కోసం అని రెడీ చేపించాం అనమాట. నెంబర్ 1 ఉంది ఇది కూడా మనకు. బట్ ఇది డోలాలో మనకు కొంచెం ఇది స్టిఫ్నెస్ ఉన్న శారీ, మళ్ళీ గుర్తుపెట్టుకొని ఇది మనకు స్టిఫ్నెస్ ఉన్న శారీ. ఇదైతే లైట్ వెయిట్ ఉంది, స్టిఫ్నెస్ ఉంది ఇదైతే మనకు. నెక్స్ట్ ఇది వచ్చేసి డోలా చెక్స్ అక్క. డోలా చెక్స్ లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారంటే దీనికైతే చెప్పరా. చాలా తక్కువ రేట్ కూడా ఉంటుంది. తక్కువ రేటు, దీనికి ఫ్యాన్స్ ఎక్కువ చెప్తా. చాలా తక్కువ. చాలా మంది మ్యానుఫాక్చరర్స్ వీళ్ళే కాదు, నేను చూస్తుంటా చాలా అమ్ముడుపోతుంటది. ఇదైతే మస్తు సార్లు ఇవి దాదాపు 10,000 చీరలు అమ్మినారు, 20,000 చీరలు అమ్మినారు. ఈ మోడల్స్ లో ఇంకా ట్రెండ్ అవుతుంది ఈ మోడల్స్ మాత్రం. నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం. మళ్ళీ మనం మెయిన్ వచ్చేసి అమెరికన్ క్రేప్ అక్క. అమెరికన్ క్రేప్ అంటే చూడండి చాలా బాగుంటుంది శారీ. అసలు ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంటుంది ఫ్యాబ్రిక్. అసలు స్మూత్ గా, అసలు ఇది పట్టుకుంటే అసలు మన ఒక ఫీలింగ్ అదో రకంగా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది. ఓకే అమెరికన్ క్రేప్ అంత స్మూత్ అండ్ షైనింగ్ అండ్ డిజిటల్. ఎంత లైట్ వెయిట్ ఉంది ఇది, చాలా లైట్ వెయిట్. 100 గ్రామ్ శారీస్ అని మీరు వినింటారు,
అంటే 100 గ్రామ్ శారీస్ అని వింటారు కదా ఆ చర్యలే. అలా అంత సాఫ్ట్ అంత soft. లుకింగ్ కూడా చాలా గ్రాడ్యువల్స్ గా ఉంటుంది. అసలు టీచర్స్ పర్పస్ జాబ్ పర్పస్ గా ఉన్న వాళ్ళైతే చాలా బాగా కట్టుకోవచ్చు. ఇందులో ఫేవరెట్ ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఇందులో మీకు 8 కేటలాగ్స్ వస్తాయి, 8 డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. మనకు చాలా బెస్ట్. అసలు టీచర్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే కూడా లటుకని క్యాట్లాగ్ ఎత్తుకపోతారు పక్కా చెప్తా. ఇదైతే నేను వాళ్ళకి అఫీషియల్ లుక్ వస్తుంది అండ్ మనకు చూడడానికి డిజైన్స్ వెరైటీస్ కూడా బాగున్నాయి. మళ్ళీ చాలా బాగుంటుంది. ఓకే నెక్స్ట్ ఇది కూడా మ్యాష్ మెలన్ లో జరీ వీవింగ్ ఫ్యాబ్రిక్ మ్యాష్ మెలన్. దీంట్లో టోటలీ జరీ వీవింగ్ వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా లుకింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అక్క ఇది. ఓకే చూడండి మనకు జెరీ లైన్స్ వచ్చేసింది. చూడండి ఎంత స్మూత్ గా ఉంటుందో చూడండి. ఫ్యాబ్రిక్ మీరు టచ్ చేస్తే ఎంత బాగుంటది అనమాట ఫ్యాబ్రిక్. ఇది మనకు ఏమంటారు దాని పేరు, ఇప్పుడు మనం చూసిన దానిలాగానే అనిపిస్తుంది మ్యాష్ మెలోన్. బట్ బాగుంది, మెత్తగా ఉంది కదా, చాలా స్మూత్ గా ఉంటుంది అక్క. మనం హెవీ షిఫాన్ అంటే ఐడియా ఉందా మీకు? షిఫాన్ లో హెవీ క్వాలిటీనే మ్యాష్ షిఫాన్. మ్యాష్ షిఫాన్ షిఫాన్ లాగా లైన్స్ వచ్చిండవు, లైన్స్ అలా ఉండదు. ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంది, ఈ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్. బట్ ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మీరు ఇలా టచ్ చేస్తే ఈ ఫీలింగ్ మీరు చూస్తే మాత్రం మీరు ఈజీగా చెప్పేచ్చు, అబ్బా దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. ఇదే బాగుంది దానికన్నా ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు వచ్చేసి దసరక్క. టస్సర్ సిల్క్ లో కూడా ఇప్పుడు కొత్త డిజైన్ వచ్చేసింది అనమాట. చాలా మందికి ఎవర్ గ్రీన్ టస్సర్ సిల్క్ చూడండి. అప్పుడు స్టాక్ కొంతమందికి లేదని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్త డిజైన్ వచ్చేసింది. నెక్స్ట్ పాత డిజైన్ కూడా అవైలబుల్ గా ఉంది. ఓకే దీంట్లో కొత్త డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది తీసేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది, ఇంకా రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ స్టాక్ ఉండగా కూడా మళ్ళీ కటింగ్ లో ఉంది. మీకు ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ అవైలబుల్ గా ఉంది. ఇది కూడా అంతే, ఇది బాంబరీ ప్రింట్ వచ్చేసింది, ఇది ఫ్లవర్ బేసిక్ వచ్చింది అంతే. దాంట్లో రెండిట్లో బాగుంది. టస్సర్ సిల్క్ చాలా మంది సూపర్ సేమ్. ఇంకా ఇవి నడుస్తూనే ఉన్నాయి, ఇంకా మనకి దీంట్లో మోడల్స్ వస్తూనే ఉంటాయి. ఇక మనకు ప్యూర్ జార్జెట్ అక్క. ఇది ఓకే ప్యూర్ జార్జెట్ పైన సింగిల్ కలర్ వస్తుంది. కాకపోతే దీనికి లేస్ వచ్చేసింది. కట్ బార్డర్ వచ్చింది. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇది కట్ బార్డర్, కట్ బార్డర్ వచ్చేసింది. ప్యూర్ జార్జెట్ శారీ ఇది. చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. దీనికి వచ్చేసి ప్యూర్ జార్జెట్ పైన మీకు బ్లౌజ్ వచ్చేసింది. బ్లౌజ్ బాగుంది, వీవింగ్ బ్లౌజ్ కూడా వీవింగ్. నిజంగా బ్లౌజ్ ఎంత సూపర్ ఉందంటే చాలా చాలా క్లాసీ లుక్ తో ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇక మన క్లాత్ బాగుంది, బ్లౌజ్ బాగుంది, బార్డర్ బాగుంది. మీకు అమ్ముకోవడం ఒకటే అమ్ముకోండి ఫ్రెండ్స్. ఇక కొంచెం తెలివి పెట్టండి, అమ్ముకోగలుగుతారు. ఈ వల్ల శారీస్ అంత మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి కూడా చూసి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అక్క. దీని కూడా వచ్చేసి హెవీ డోలర్ టైప్ వస్తుంది. చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ స్మూత్నెస్ ఉంటుంది. టోటల్ వీవింగ్ అనమాట. టస్సర్ బేసిక్ పైన ఎలా వీవింగ్ వస్తుందో ఇది కూడా వీవింగ్ తోటి వస్తుంది. 100,000 బుటీ అంటారు చూసారా, ఆ బేసిక్ అనమాట ఇది. ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఫుల్ స్మూత్ గా ఉంటుంది అనమాట. పింక్ కలర్ బోర్డర్ అండ్ వైట్ కలర్ ప్రింట్ వచ్చేసింది అనమాట. వీవింగ్ పింక్ మొత్తం వీవింగ్. మీకు ఈ ఇట్లా ట్రెండ్ శారీస్ మనకు నిమ్మవరి సిల్క్ మిల్స్ నుంచి చూసిన తర్వాత మినిమం 2 months తర్వాత మీరు ఎక్కడైనా చూస్తారు. ఒకటి గుర్తు పెట్టుకుని, అంత ఫాస్ట్ లో వీళ్ళు రెడీ చేస్తే అంత తర్వాతనే మీ చెంతకు వస్తుంది. అవి కూడా మీకు చాలా మందికి ఒక ఎట్లా ఉంటది అంటే ఈ లెంత్ తక్కువ ఉంటది దాంట్లోకి, మళ్ళీ ఈ లెంత్ కూడా 630 లెంత్ లో మనకు 30 లెంత్ అనేది 6 meters ఉండేటట్టు ఉంటాయి. వల్ల ఇది ఉండదు. బట్ నేను చెప్తున్నా వేరే దాంట్లో మీకు చాలా మంది తక్కువ చేసి శారీ లెంత్ తక్కువ చేసి ప్రైస్ తక్కువ పెడతారు. బట్ వీళ్ళు శారీ లెంత్ అనేది తక్కువ చేయరు. వీళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటుంది. తక్కువ అయితే రాదు, ఎక్కువనే వస్తుంది. ఇది కూడా సిమ్రన్ గ్యాప్ బోర్డర్ అక్క. గ్యాప్ బోర్డర్ లో పిచ్ వై ప్రింట్ వచ్చేసింది. పైన మీకు ఇలా సాటిన్ లైన్స్ వస్తాయి, ప్లస్ పిచ్ వై ప్రింట్ వస్తుంది, డబల్ జరీ వీవింగ్ వస్తుంది, మీకు ఇలా డబల్ కలర్ వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక ఎలా ఉందో చూడొచ్చు. ఇంకా పళ్ళు కూడా సేమ్ టు సేమ్, పళ్ళు కూడా ఇలా వచ్చేసి మొత్తం పిచ్ వై వస్తుంది. బార్డర్ ఏదైతే ఉంటుందో మీకు బ్లౌజ్ అదే వస్తుంది. ఓకే చూస్తున్నారు కదా, మస్తు అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. చూడండి చాలా బాగుంటుంది, స్మూత్నెస్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. ఓకే చూడండి మనకు ఇంకా ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే అన్ని డిజైన్స్ ఒక్కొక్కనే మనం చేస్తూనే ఉన్నాం. మనం ఎన్నోటో చేస్తున్నాం. అసలుకి
ఫైనల్ గా ఇలా వస్తుంది. ఇవి మొత్తం కేట్లాక్ ఐటమ్ అక్క. ఓకే, ఇది చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. మీకు ఇలా కేట్లాక్ వస్తుంది. కేట్లాక్ ద్వారా మీకు ఇలా బ్యాగ్ ప్యాకింగ్ వస్తుంది. ప్లస్ మీకు బాక్స్ కూడా వచ్చేస్తుంది. ఇలా కూడా మీ నా దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి. చాలా ఐటమ్స్ ఉన్నాయి. కాటన్ లో ఉన్నాయి, విస్కోస్ లో ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్ అనేది అలాగే వేరే వేరే ఐటమ్స్ లో వేరే వేరే ఫ్యాబ్రిక్స్ లో చాలా ఉన్నాయి. చూడండి మనకు ఇవాళ ఉన్నాయి కదా. మనకు ఇవాళ మనకి ఇప్పుడు ఈ వారంలో తయారు చేయించినవి చూడండి. మనకు మీకు ఇంకా అందుకున్నోళ్ళకు అందుకున్నంత నేనైతే చేస్తా అసలుకి. ఎందుకంటే ఇక ఎవరెవరికి వస్తాయో నాకు తెలియదు ఇవాళ స్టాక్ అయితే. వీటి చీరలు చూడాలి అనుకున్న వాళ్ళు వీడియో పైన నెంబర్ కి కాల్ చేయండి. ఈ చీరలు మొత్తం మీకు చూపిస్తారు. ఇవే కాదు ఇంకా మినిమం ఈ వీక్ వచ్చేసి మనకు 15 క్యాటలాగ్స్ రిలీజ్ అయినాయి. దాంట్లో మనం 4 క్యాటలాగ్స్ మేము ముందర పెట్టినాం. ఇంకా 11 క్యాటలాగ్స్ కూడా పెట్టలేదు. బట్ మీరు మిస్ కావద్దండి. వీడియో పైన నెంబర్ కి కాల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏదైనా క్లారిఫై చేసుకుని కామెంట్ పెట్టండి. దీంట్లో ఏ చీరలు నచ్చినాయో ఒకసారి కామెంట్ పెట్టండి. దీంట్లో చీరల పేర్లు కూడా కామెంట్ పెట్టండి. మీకు అనుభవం వస్తుంది. అలాగే కొత్త వాళ్ళు మీరు ఏ క్లాత్ లో రిలీజ్ అయినవి కూడా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? గా థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను మర్చిపోయిన అసలుకి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా? కొత్త క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. బట్ ఎలా అంటే 30% ముందుగా పేమెంట్ చేయాలని నేను మళ్ళీ చెప్తున్నాను. క్యాష్ ఆన్ డెలివరీ అంటే మీరు క్యాష్ ఆన్ డెలివరీ చెప్పారు, పూర్తి మళ్ళీ 30% పేమెంట్ చేయాలంటున్నారు. బట్ 30% ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ప్యాకింగ్ చేసే వాళ్ళకి, పార్సల్స్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి పంపించే వాళ్ళకి ఇలా కొన్ని చిన్న ఖర్చెస్ ఉంటాయి అనమాట. సో సంథింగ్ ఖచ్చితంగా 30% చేయమంటున్నాను. మిమ్మల్ని ఎక్కువ చేయమంటే 15,000 తీసుకున్నా 5,000 చేయండి, 20,000 తీసుకున్నా 5,000 చేయండి. మినిమం 5,000 ఫస్ట్ పే చేయండి. మిగతా అమౌంట్ మీ ఊరు సిఓడి పెట్టుకోండి. మీ ఊరి ట్రాన్స్పోర్ట్ కు వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను, ట్రాన్స్పోర్ట్ కు వస్తుంది. ట్రాన్స్పోర్ట్ కి వెళ్ళి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అది మెయిన్. ఇంటి దాకా రాదండి, డోర్ డెలివరీ అవ్వదు. డోర్ డెలివరీ అంటే ఒక్కొక్క సెట్ 2 సెట్ తీసుకున్న వాళ్ళైతే డోర్ డెలివరీ అవుతుంది. ఎందుకంటే డోర్ డెలివరీ చేసుకుంటే మీకు ఎక్కువ ప్రైజెస్ పడతాయి. రేట్ ఎక్కువ ఉన్న కొద్దీ మీకు ప్రైస్ అనేది ఎక్కువగా పడుతుంది. కనుక మినిమం ఆర్డర్ మీరు పెట్టుకోండి. మినిమం ఆర్డర్ పెట్టుకుంటేనే మీకు ఒక బిజినెస్ అనేది చేసుకోవడానికి, మీరు ఒక కస్టమర్ వస్తే 10 సెలక్షన్ చూపించుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, విన్నారు కదా. ఇంకా మిస్ కావద్దని సూరత్ కి వచ్చిందంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. లేకపోతే వీడియో పైన నెంబర్ కి కాల్ చేసి హ్యాపీగా వీడియో కాల్ లో లైవ్ లో కొనుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.